వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్కి మంచి సంబంధాలే ఉన్నాయి. 2019లో ఈ ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి అప్పుడు మంచిగానే చేయడం, బాగా వర్కౌట్ చేశారు, చాలా కష్టపడ్డారు. ఎప్పటికప్పుడు డేటా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోవడం జరిగింది. దానితో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేయడం, అనేక అస్త్రాలు ప్రయోగించడం, సక్సెస్ఫుల్ అయ్యాడు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు. సో ఏకంగా అప్రాక్సిమేట్లీగా 151 సీట్లతో భారీ విజయాలతో అందరూ కూడా గెలవడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత పరిణామాలు మీకు అందరూ కూడా తెలిసిందే. అదే ఐప్యాక్ నమ్ముకోవడం, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, ప్రజలకు నాయకులకు మధ్య గ్యాప్ రావడం, వైసీపీ కార్యకర్తలు వైసీపీకి దూరంగా ఉండడం, వైసీపీ పార్టీ నుండి వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడం, ఇలా అనేక పరిణామాలు వైసీపీ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. కాపు సెక్షన్ మొత్తం కూడా అటు పవన్ కళ్యాణ్కి కూటమికి ఓట్లేసి వాళ్ళని గెలిపించడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అదో కారణం. ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. దానితో మళ్ళీ ఈవీఎంలు ఏ విధంగా గోల్మాలు జరిగాయి, ఏ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీల యొక్క సోషల్ మీడియా, వీటితో కాకుండా మళ్ళీ వాళ్ళ ఇల్లో మీడియా అన్ని ఛానల్ మొత్తం ఏకదాటిగా మూకొమ్మడిగా దాడి చేసేలోపు వైసీపీ ఓటమికి ఇంకా అనేక రకాలుగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఐప్యాక్ వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే చాలా గురుగా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ 2029 ఎలక్షన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సిద్ధం కాబోతున్నాడు, ఏ టీమును పెట్టుకోబోతున్నాడు. ఇప్పుడు కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీల నాయకులు, వీళ్ళు 3 పార్టీల సోషల్ మీడియా, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి మీమ్స్ పేజ్ కానీ, అదేవిధంగా ఇంకా పచ్చ మీడియా, వీటన్నిటిని ఎదుర్కొని ఏ విధంగా నిలబడగలడో జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూడాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ పాదయాత్ర ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మరి ఏ విధంగా ధీటుగా ఎదుర్కోగలడు, ఏంటి కథ అనేసి ఒకసారి పరిశీలన చేస్తే వచ్చే ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాబోతున్న కన్సల్టెంట్స్ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయబోతున్నారు, ఆయన ఏ కన్సల్టెన్సీని నియమించుకోబోతున్నాడు, ఇప్పుడు ఏమైనా సరే వాళ్ళతో ఏమైనా సరే సంప్రదింపులు ఏమైనా జరుగుతున్నాయా, ఇలా అన్ని కోణాల్లో కూడా చాలామంది ఆలోచన చేస్తున్నారు. సో కాబోతున్న కన్సల్టెంట్స్ ఇషా సింగ్ అనేసి తెలుస్తుంది. ఇషా సింగ్ అనే మహిళ నడుపుతున్నటువంటి కన్సల్టెన్సీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అంటే ఐఐటి ఖరగ్పూర్లో మీటింగ్ అయ్యాక మొత్తం ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఐప్యాక్ ఎటువంటి సంబంధం లేకుండా ఆ ఇషా సింగ్ అనే మహిళ తన సంస్థ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెన్సింగ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో అయితే పోస్టులు అయితే వస్తున్నాయి. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలా. గతంలో రావాలి జగన్, కావాలి జగన్ ఆ క్యాంపెయిన్ చేసింది కూడా ఈ ఇషా సింగ్ అనే మహిళ అంట. అప్పుడు ఏ విధంగా అది వైరల్ అయిందో మీరు అందరూ కూడా చూశారు. సో 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ల విషయంలో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలకు అందరికీ కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా చాలామంది కష్టపడుతున్నారు. 2024లో గెలవాలనే కసి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కానీ ఆయన బ్యాడ్ లక్ అనుకోవాలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ వల్ల కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినటువంటి వాళ్ళు ఆయనకి వెనుపోడు పొడిచారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద అతి నమ్మకంగా ఉన్నాడా, అది ఎనీహౌ ఆయన బ్యాడ్ లక్ అని చెప్పేసి అనుకోవాలా. సో ఓడిపోవడం జరిగింది. ఇన్ఛార్జిగానే మంచిగా పనిచేస్తే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా టికెట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళకి అవకాశాలు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈసారి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో లోకల్ యాక్టివిటీ ప్లస్ లోకల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ బిల్డ్ చేసుకుంటే అన్నీ బాగుంటాయి, అన్నీ సక్సెస్ అవుతాయి.
అదేవిధంగా ఇప్పుడు ఏదో కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి కనెక్టివిటీని అయితే బిల్డప్ చేశారు. దీన్ని ఇలానే కొనసాగిస్తే మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ ఇషా సింగ్ అనే మహిళ ఎవరో కాదు, ఇదిగో ఆమె చూడండి ఒకసారి మీరందరూ కూడా. మరి ఆమె కన్సల్టెన్సీగా చేయబోతుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి చూడాలి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమన్నా సరే గతంలో ప్రశాంత్ కిషోర్ గారిని పరిచయం చేసినట్టు ఇలా కూడా నడిపిస్తాడా, లేకపోతే ఈసారి సైలెంట్గా సీక్రెట్గా అన్నీ కూడా మెయింటైన్ చేస్తాడా అనేది చూడాలి.